ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జూలై మాసం 27వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి తదియ జూలై 26వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:42 నుండి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:42 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం చవితి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:42 నుండి జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:24 వరకు. నక్షత్రం మఖ జూలై 26వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 3:52 నుండి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:23 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫల్గుణి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 4:23 నుండి జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 5:35 వరకు. కరణం తైతుల జూలై 26వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:42 నుండి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10:37 వరకు. గరజి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 10:37 నుండి అదే రోజు రాత్రి 10:42 వరకు. పణజి జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10:42 నుండి జూలై 28వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10:58 వరకు. రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:47 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:11 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 5:04 నుండి 5:55 వరకు. వర్జ్యము అర్ధరాత్రి 12:47 నుండి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:57 నుండి 3:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయము సాయంత్రం 6:47. చంద్రోదయము జూలై 27వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 8:03 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 8:51. సూర్యరాశి కర్కాటక రాశి, జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. నక్షత్ర బలాన్ని బట్టి చూసుకుంటే ఈరోజు ప్రథమార్థంలో వృషభ రాశి వారు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారితో కలహాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా కోపాన్ని నియంత్రించుకుంటూ మాటలను అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల స్థితిగతులను బట్టి కొన్ని అనుకోని సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో మీరు వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు భార్యాభర్తల మధ్యన జరిగే గొడవలను చర్చల ద్వారా పరిష్కరించుకునేటందుకై అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కళారంగానికి చెందిన వారికి మరియు సినిమా టీవీ రంగానికి చెందిన వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలకు, తీర్థయాత్రలకు వెళ్లేటందుకు, పుణ్యక్షేత్ర దర్శనాలకు, నూతన వస్తువులు ఖరీదు చేసేటందుకు, నూతన ఆభరణాలు ధరించేటందుకు ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మనసుకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ద్వితీయార్థంలో చేసే ప్రయాణాలలో స్త్రీల వలన లాభాలు చేకూరుతాయి. మహిళల సహాయ సహకారాలు అందుతాయి. అకాల భోజనం కారణంగా కడుపు సంబంధిత సమస్యలతో కాస్త నీరసంగా ఉంటారు. శారీరకంగా కొంచెం నిస్సత్తువగా ఉంటారు. కాబట్టి తేలికగా మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ఈరోజు ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. పరస్పర అవగాహన కారణంగా సంబంధాలు మరింత బలపడతాయని చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో మరియు జీవిత భాగస్వామితో కలిసి సరదాగా సమయాన్ని వెచ్చిస్తారు. ఈరోజు ఈ రాశివారికి మహిళల విషయాలకు సంబంధించి మరియు మహిళా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. డబ్బు సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశికి సంబంధించిన యువతకు మరియు విద్యార్థులకు ఆశించిన విజయం లభించకపోవడంతో కొంత నిరాశ చెందుతారు. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనసులోకి ప్రతికూల ఆలోచనలను రానివ్వకూడదు. రానున్న రోజుల్లో సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు.
ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రోజు డబ్బు లావాదేవీల గురించి ఎక్కడ చర్చించకూడదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వడం మానేయాలి. ఈ రోజు ద్వితీయార్థంలో పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి వేరొకరి విషయాల్లో జోక్యం అనవసరం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఈ రాశి వారికి తమ సానుకూల ఆలోచనలే తమని ప్రతి కష్టం నుండి బయటపడేలాగా చేస్తుంది. అవసరమైనప్పుడు అనుభవజ్ఞులైన వారి నుండి లేదా పెద్దల నుండి వారి అనుభవాలను తెలుసుకోవటం వలన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించిన అవగాహన ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తారు. మేధోపరమైన పనిపై చాలానే శ్రద్ధ చూపుతారు. ఈ రాశి వారికి కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారని చెప్పవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులకు మంచి సలహాలను ఇస్తారు. స్నేహితులను కలుస్తారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సైతం లభిస్తాయి. నూతన ఆభరణాలు మరియు వస్తువులు కొనుగోలు చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు తొలగిపోతాయి. స్థిరాస్తి విషయంలో కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనం సైతం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయని చెప్పవచ్చు. చేపట్టిన కొత్త పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులు ఈ రాశి వారికి పనియందు మద్దతును అందిస్తారు. అయితే ఒకేసారి అనేకమైన పనులు చేయవలసి రావడంతో కాస్త ఆందోళన పెరుగుతుంది. అయితే ఏ పనులు కూడా రేపటికి వాయిదా వేయకుండా ఉండటం మంచిది. పనులను పూర్తి చేయటంలో సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక ముఖ్యమైన చర్చలో పాల్గొనే అవకాశాన్ని కూడా ఈ రాశివారు ఈ రోజు పొందుకుంటారు. పూర్తి ఉత్సాహంతో పనులన్నిటినీ కూడా పూర్తి చేసి సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేటందుకై కూడా ఇది అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గతంలో వ్యాపారం మందకొడిగా సాగుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ వ్యాపారస్తులు పురోగతి సాధిస్తారు అని చెప్పవచ్చు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికపరమైన స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామి పట్ల అంకిత భావంతో ఉంటారు. ఖర్చులను అదుపు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. వివాదాస్పద విషయాలకు మాత్రం దూరంగా ఉండాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరియు వ్యాపారవేత్తలు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళతారు. జీవిత భాగస్వామి పట్ల అంకిత భావంతో ఉంటారు. ఈ రోజు పడమర దిశగా కాకుండా ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ప్రథమార్థంలో చేసే ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఒక తమలపాకును నోట్లో వేసుకుని నములుతూ వెళ్లటం వలన ఆ ప్రయాణం ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. వీలైతే మరొక తమలపాకును పురుషులైతే జేబులో, మహిళలైతే వారు వాడుకునే హ్యాండ్ బ్యాగ్ లోనూ పెట్టుకుని వెళ్ళటం వలన ఆ వెళ్లిన పని విజయవంతం అవుతుంది. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని యొక్క అధిష్టాన దైవం రుద్రుడు అనగా శివుడు. కాబట్టి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాలను దర్శించడంతో పాటు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలను పఠించాలి. ఈ రోజు గ్రహబలం కొరకు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఆదివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అనారోగ్యాలు కలగడంతో పాటు ఆకర్షణ తగ్గిపోతుంది. ఈ రోజు బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు మరియు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా ఈ రోజు గడపాల్సి ఉంటుంది. ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన ఈ రోజు మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.